ఏపీలో ఇండియా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని గతేడాది అక్టోబర్ 31 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం 2 పథకం ద్వారా ఇప్పటి వరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు గ్యాస్ బుక్ చేసుకునే వారికి ఇది ఆఖరి అవకాశం అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకుని వారిని అధికారులు అలర్ట్ అయితే చేశారు. ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ తీసుకుని వారు ఈ నెలాఖరులోగా అంటే మార్చ్ 31 లోపల మొదటి బుక్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. బుక్ చేసుకుని పక్షంలో లేదంటే 3 సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి 2వ సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయని గుర్తు చేశారు. ఈ పథకం లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. దీనికి రేషన్ కార్డ్ ప్రామాణికం. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద అయితే కనెక్షన్ ఉందో వారి పేరు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉంటేనే రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలో వివరాలు సరిగ్గా ఇవ్వకపోని కారణంగా రాయితీ అందడం లేదు అని, ఈ క్రమంలో దీపం 2 పథకం లబ్ధిదారులకు అర్హత ఉందా లేదా అని సరిచేయాల్సిన బాధ్యత అయితే ఉందని అధికారులు అయితే చెబుతున్నారు. సో అందువల్ల ఎవరైతే ఇప్పటిదాకా మొదటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదో మార్చ్ 31 లోపల అయితే బుక్ చేసుకోండి. లేదా మీకు మొదటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే రాదు. నెక్స్ట్ మీరు మిగతా 3 సిలిండర్ మాత్రమే తీసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది.